అబ్బా! ఇవి చూడండి ఎలా నోరూరిపోతున్నాయో. అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? అంతకంటే ముందు వీడియోకొక లైక్ కొట్టి, సబ్స్క్రైబ్ చేసుకుని, నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. అలానే నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. పదండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, ఈరోజైతే మష్రూమ్స్ కర్రీ అయితే చేసుకుందామండి. మష్రూమ్స్ కర్రీ కోసం ముందుగా మష్రూమ్స్ని నీట్గా కడిగి తెచ్చుకోవాలి. మష్రూమ్స్ని అయితే నీట్గా 3-4 టైమ్స్ కడుక్కోవాలండి. మట్టి ఉంటుంది, మట్టి పోయే వరకు కడుక్కోవాలి. కడిగిన మష్రూమ్స్ని అయితే ముక్కల కింద అయితే కోసుకోవాలండి. వాష్ చేసుకున్న మష్రూమ్స్ని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కకైతే ఇందులో మసాలా సామాన్లు అయితే వేసుకోవాలండి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు అయితే తొందరగా వేగడానికి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయండి. ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. టమాటా ముక్కలు అయితే మగ్గిపోయాయండి. బాగా కలుపుకొని ఇందులోకి కోసి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం అన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకొని అయితే మష్రూమ్స్ని బాగా కలుపుకోవాలండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు దగ్గర ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకున్నాక మరో 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇందులోనే కొంచెం కారం అయితే వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకోవాలి. కారం సాల్ట్ వేసుకుని గరిటె పెట్టి కలుపుకుండా మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసి మొత్తం అయితే ఒకసారి కలుపుకోవాలండి. ఇందులోనే కొంచెం చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని కర్రీ దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. కర్రీ ఉడుకుతున్నప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. కర్రీ అయితే అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర వేసి దించేసుకోవడమే అండి కర్రీ. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.